హలో నమస్తే అండి. ఈరోజు నా స్టైల్లో గుత్తి వంకాయ మసాలా వంకాయ ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నెలో స్టవ్ పై పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అయితే తీసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అవి తీసిన తర్వాత అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్నర ధనియాలు, 5 లవంగాలు, ఒక 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలండి. దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం అయితే మసాలా వంకాయ కోసం అయితే 1/2 కిలో వంకాయలు అయితే శుభ్రంగా కడిగి 4 చిలికలుగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసుకొని తగిన 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కడిగి కోసి పెట్టుకున్న వంకాయలను అయితే సన్నని మంట పైన మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు అయితే వేగనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అవుతాయండి. ఈలోపు మనం ధనియాలు పల్లీలు ఉన్నాయి కదండి, వాటిని కొంచెం పొడి చేసి మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలండి. కొంచెం పొడి అయిన తర్వాత అదే మిక్సీ గిన్నెలో 1 టేబుల్ స్పూన్నర కారము, 1 టేబుల్ స్పూన్నర ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా దీనిలో మనం ఒక నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు అయితే రసం తీసుకొని వేసుకోవాలండి. చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఈ మిక్సీ పట్టిన కారం పల్లీలు, ధనియాల పొడి మసాలా ఉంది కదండి, దానిలో అయితే చింతపండు రసం కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. ఈలోపు మిక్సీ పట్టుకుని వంకాయలు అయితే వేగిపోతాయండి. ఇప్పుడు వేగిపోయిన వంకాయలను తీసుకొని పక్కన పెట్టుకొని ఆ వంకాయలకైతే మనం ఈ మసాలా మిశ్రమాన్ని అయితే పట్టించాలండి. ఒక్కొక్క వంకాయకి తీసుకొని మసాలా మిశ్రమాన్ని పట్టించాలి. ఇంకా వంకాయ కూరలో ఒక చిన్న సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా కోసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అప్పుడు వంకాయలు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో ఇంకా వంకాయలు వేగగా మిగిలిన ఆయిల్ ఉంటే ఎక్కువగా ఉంటే సరిపోతుంది, లేకుంటే మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే మనం గుత్తి వంకాయ కూరని అయితే తయారు చేసుకోవాలండి. మసాలా వంకాయ కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మంచిగా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. ఇవి వేగిన తర్వాత చిన్న స్పూన్ పసుపు, కొంచెం చిటికెడంత అల్లం వేసుకొని అవి కూడా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం మసాలా పట్టించిన వంకాయలను కూడా వేసుకోవాలండి. వేసుకొని అవి కొంచెం అటు ఇటు కలుపుతూ వంకాయ ఇంకా కొంచెం మిశ్రమం అయితే మిగిలిపోతుందండి. అదే మసాలా మిశ్రమం మిగులుతుంది. ఆ మసాలా మిశ్రమాన్ని కూడా ఈ వంకాయలో